బ్యాక్ టు న్యూస్. ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో భేటీ కానున్న కేబినెట్ పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. కులగణనపై ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్టుపై చర్చించనున్న మంత్రివర్గం గోశాల పాలసీపై తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. అలాగే రేషన్ కార్డుల పంపిణీ మార్గదర్శకాలపై కేబినెట్ చర్చించనుంది. నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు అవసరమైన పోస్టుల మంజూరుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జిల్లాల వారీగా పురోగతిపై చర్చించనుంది. ఇక యూరియా లభ్యత, డిమాండ్, అక్రమ తరలింపు, అలాగే జిల్లాలో మంత్రుల పర్యటనలో పరిశీలించిన అంశాలపై కేబినెట్లో చర్చించనున్నారు. సాగునీటి ప్రాజెక్టుల అంచనాల పెంపుపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మత్స్య సహకార సంఘాల ఇన్ఛార్జ్ల నియామకాలపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారి మనకు అందిస్తారు. చారి, ఇవాళ జరగబోయే ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా ఏ అంశాలపైన చర్చ జరగనుంది? హరీష, ఈరోజు కేబినెట్ సమావేశం జరగబోతోంది. మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగబోతోంది. ఈ కేబినెట్ సమావేశం మధ్యాహ్నం 2 గంటల నుంచి సుదీర్ఘంగా జరిగే అవకాశం ఉంది. అయితే ఇందులో ప్రధానంగా కులగణన సంబంధించిన అంశంపై ఇచ్చే నివేదిక పైన కూడా చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటికే ఒకవైపు కులగణనకు సంబంధించి రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం చేసింది. 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి బిల్లు పంపింది. అదేవిధంగా మరొక వైపు గవర్నర్కు ఆర్డినెన్స్ పంపింది. దీనికి సంబంధించిన అనుమతి లభిస్తుందా లేదా అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి వరకు వేచి చూస్తుంది. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ ఒకవైపు ఆర్డినెన్స్, అదేవిధంగా బిల్లు ఆమోదం కోసం చూస్తుంది. అయితే ఈ రెండింటి నేపథ్యంలో ఈ బిల్లుకు ఆమోదం కానీ ఆర్డినెన్స్కి ఆమోదం కానీ లభించకపోతే ఏం చేయాలనే దానిపైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఒకవైపు ఆర్డినెన్స్ కానీ బిల్లు కానీ ఆమోదం లభించకపోతే ఒక జీవో ద్వారా తెలంగాణలో బీసీ రిజర్వేషన్లను 42% అమలు చేయాలనే ఆలోచన పైన కూడా ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీంతో పాటు ఇక వర్షాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించిన అంశంపైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు ప్రధానంగా గోశాల పాలసీకి సంబంధించిన అంశంపైన కూడా చర్చించబోతోంది. దీంతో పాటు రాష్ట్రంలో ఒకవైపు వర్షాలు పడుతున్న నేపథ్యంలో యూరియా కొరత ఉంది. యూరియా కొరతకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. 2.23 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాకు సంబంధించిన అవసరాన్ని కూడా రాష్ట్రానికి ఉందని, వెంటనే దీనికి సంబంధించిన యూరియా విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని రాష్ట్రానికి సరఫరా చేయాలంటూ కూడా ఇటు తుమ్మల నాగేశ్వరరావు కూడా కేంద్రానికి లేఖ రాయడం జరిగింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా చేయాలంటే అధికారులకు కూడా సూచించడం జరిగింది. ఇప్పటివరకు రాష్ట్రంలో ఉన్న యూరియాను వాడుకోవాలని చెప్పి, అదేవిధంగా యూరియా లభ్యత ఎంత ఉంది ఏంటి అనే విషయాలపైన కూడా ఇప్పటికే మంత్రి ఆరాధించారు. దీనికి సంబంధించిన అంశాలపైన కూడా కేబినెట్లో చర్చ జరగనుంది. అయితే యూరియా కానీ, విత్తనాలు కానీ, ఎరువులు కానీ అక్రమ సరఫరా చేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు ఇక ఇంటర్ కాలేజీలకు సంబంధించి ఇంటర్ కాలేజీలలో అధ్యాపకుల నియామకానికి సంబంధించిన విషయంలో కూడా పోస్టుల మంజూరుకు సంబంధించి కూడా ఈ కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు మత్స్యకార సంబంధించి సంఘాలకు సంబంధించిన విషయంలో ఇక పర్సన్ చైర్మన్లకు సంబంధించి ఒకవైపు నిర్ణయం తీసుకొని ఉంది. దీనికి సంబంధించిన కూడా నిర్ణయం తీసుకొని తీర్మానం చేయనుంది క్యాబినెట్లో. ఇక వీటితో పాటు మరొక వైపు ప్రధానంగా పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చే నివేదికకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై ఇక ఈ నెలాఖరులోపు ఇస్తానని చెప్పేసి ఇప్పటికే ఘోష్ కమిషన్ చెప్పింది. దీనికి అనుగుణంగా ఈ ఘోష్ కమిషన్ ఒకవేళ క్యాబినెట్కి ముందు రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్టుకు సంబంధించిన విషయాలపైన కూడా ఈ క్యాబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక కీలక అంశాలపైన కూడా ఈ క్యాబినెట్ సమావేశంలో చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. హరీష, థ్యాంక్ యూ చారి.